మకర రాశి వారికి మార్చి 3వ తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక చిన్న సంఘటనలా కనిపించిన విషయం పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఒక ఆడ వ్యక్తి, ఇద్దరు మగ వ్యక్తుల వల్ల జరిగే పరిణామం మీ మనసులో కలకలం రేపవచ్చు. మొదట మీరు ఆశ్చర్యపోతారండి, ఇది ఇలా జరుగుతుందా అని అనుకుంటారు. కానీ ఆ సంఘటన వెనుక దాగి ఉన్నది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం అన్నమాట. ఈరోజు మీకు తెలిసే ఒక రహస్యం, వినే మాట, చూడబోయే ఒక పరిణామం మీ ఆలోచన విధానాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు అసలు తీసుకోకూడదనమాట. కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మకర రాశి వారి దినఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. ఏ సమస్య ఉన్నా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్య ఉన్నా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి, 9888444975. మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో 10వ స్థానంలో ఉండేది మకర రాశి అండి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. క్రమశిక్షణ, కష్టపడే స్వభావం, సహనం ఇవన్నీ మీ బలాలండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు పుట్టిన వారే మకర రాశి వారి కిందికి వస్తారు. మీరు బయటకు గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా మృదువుగా ఉంటారండి. కుటుంబ బాధ్యతలను ముందుగా చూసుకునే స్వభావం అన్నమాట. ఎవరిని సులభంగా నమ్మరు, కానీ ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. శత్రువులు కూడా మీ క్రమశిక్షణను చూసి భయపడతారనమాట. మీరు నిశ్శబ్దంగా కష్టపడతారు, కానీ ఫలితాలు పెద్దవిగా వస్తాయండి. ఈ యొక్క మార్చి 3న ఒక ఆడ, ఇద్దరు మగవారి వల్ల జరిగే సంఘటనలు ఏంటో తప్పకుండా తెలుసుకోండి. ఈరోజు మీ జీవితంలో ఒక మహిళ కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె మాట, ఆమె నిర్ణయం, ఆమె ద్వారా వచ్చే సమాచారం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇద్దరు మగ వ్యక్తులు వచ్చేసి ఒకరు మీకు మద్దతు ఇచ్చే వ్యక్తి అనమాట, మరొకరు మీకు విరోధంగా ఉన్న బయటకు నటించే వ్యక్తి కావచ్చు అనమాట. వీళ్ళ మధ్య జరిగే సంభాషణ లేదా ఒక పరిణామం మీ ముందుకు వస్తుందండి. మొదట మీరు షాక్ అవుతారు, కానీ ఆ తర్వాత మీరు ఒక పెద్ద నిజాన్ని గ్రహిస్తారనమాట. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం ప్రయోజనార్థం మీ చుట్టూ ఉన్నారు అని. ఈ సంఘటన వల్ల మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకుంటారనమాట. ఇక రేపటి రోజున మీకు శుభ రంగు అంటే అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు, అలాగే బ్లాక్ కలర్. ఇక శుభ సంఖ్య వచ్చేసి 9 అనమాట. దక్షిణ దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది. దక్షిణ దిశలో ప్రయాణం చేస్తే మంచి లాభం లేదా శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క మంగళవారం రోజు కుజగ్రహ ప్రభావం ఉంటుంది, కాబట్టి ఉదయం హనుమాన్ స్వామిని ఆరాధన చేసుకోండి. ఓం హనుమతి నమః అని 108 సార్లు జపించుకోండి. ఎర్రటి గులాబీ పూలను సమర్పించండి. గుడిలో బెల్లం, శనగలు దానం చేయండి. ఇవి మీకు శక్తి, ధైర్యాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఇక ఈ యొక్క మకర రాశి వారి మీ జీవితంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ ఇంటి కులదేవతని ఎప్పుడు కూడా మర్చిపోద్దండి. సంవత్సరానికి కనీసం ఒకసారైనా ఇంటి కులదేవత ఆలయానికి వెళ్ళండి. ఇంట్లో కులదేవత ఫోటో లేదా చిహ్నం పెట్టుకోండి. ప్రతి అమావాస్య రోజు దీపం వెలిగించుకోండి. మీ తాత ముత్తాతల పేర్లు స్మరించండి. కులదేవత అనుగ్రహం ఉంటే శత్రువులు దగ్గరకు రాలేరండి. మీ ఇంట్లో శాంతి కూడా నిలుస్తుందన్నమాట. ఇక శత్రువుల నుండి రక్షణ కోసం పరిహారాలు వచ్చేసి శనివారం నల్ల నువ్వులు దానం చేయండి, లేకుంటే మంగళవారం రోజు కానీ. ఇక ఏదైనా సరే అండి, ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ, మిరపకాయలు కొంచెం గుమ్మానికి వేలాడదీయండి. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించండి. ముఖ్యంగా కోపంతో స్పందించకండి. మీ నిశ్శబ్దమే మీ శత్రువులపై పెద్ద ఆయుధం అన్నమాట. ఈ యొక్క రాశి వారికి మార్చి 3వ తేదీ మంగళవారం రోజు మొదట మీకు ఆశ్చర్యంగా అనిపించిన విషయం చివరకు మీకు ఒక స్పష్టతను ఇస్తుందండి. ఒక ఆడ వ్యక్తి, ఇద్దరు మగ వ్యక్తుల వల్ల జరిగే సంఘటన మీకు నిజమైన బంధాలనైతే తప్పకుండా చూపిస్తుందన్నమాట. ఇంకా ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా నిండి ఉంటుంది. కాబట్టి అందమైనటువంటి రూపాన్ని, అలాగే చాలా నిర్మలమైనటువంటి మనసును కూడా కలిగి ఉంటారనమాట. ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు. అనవసరమైనటువంటి ఖర్చులు అసలు చేయరండి. ఇక అలాగే వీరికి స్వార్థం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందండి. స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు. కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి, కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిది కాదనమాట. ఈ రాశి వారికి బాగా కాలం కలిసి వస్తుందని కూడా చెప్పుకోవాలి. ప్రకృతి వీరికి అండగా కూడా ఉంటుంది. వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుందన్నమాట. అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుందండి. నచ్చిన వారి కోసం వీరు ఏదైనా కానీ చేస్తారు. అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అసలు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని కూడా చెప్పుకోవాలి.
వారికి దగ్గరికి కూడా రానివ్వరండి. జీవితంలో మరలా వారి ముఖం కూడా చూడడానికి ఇష్టపడరనమాట. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంత కోపం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే కనుక వీరి యొక్క లక్షణాలు, గుణగణాలు ఎలా ఉంటుందంటే కనుక ఓవరాల్‌గా బాగా చెప్పాలి అంటే కనుక ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోరు. ఒకరిపై ఆధారపడి జీవించడం వీరికి అసలు ఇష్టం ఉండదు. స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా అది వీరికి సొంతమైందని తృప్తిగా ఆ రోజంతా కూడా ఆనందంగా ఉండడానికైతే ఎక్కువగా ఇష్టపడతారనమాట. అలాగే ఒకరిని మోసం చేయడం కానీ, లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడం కానీ, బ్రతకాలని కానీ ఎవరికి ఎప్పుడు ఏది కూడా అనుకోరండి. ఇక వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా లభించబోతుంది. మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి తోడవబోతుందనమాట. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని మాత్రమే చేస్తారు. ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరండి. అలా ఉంటుంది వీరి యొక్క మొండి ధైర్యం అనేది. ఇక ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేది రాబోయే రోజులు ఉంటాయి. ఆగిపోయినటువంటి డబ్బు సమస్యలు కూడా నెరవేరుతాయండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రాబోయే రోజుల్లో ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా, సూచనలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు యొక్క ఆరాధన, అనుగ్రహం అనేది కూడా చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి రేపు చక్కగా మంగళవారం కాబట్టి మీరు లక్ష్మీ దేవతను స్మరించుకోండి. అలాగే దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళండి. అమ్మవారి టెంపుల్కి, మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. అలాగే ఈ శివనామస్మరణ చేసుకోండి. ఐశ్వర్య ప్రదాత కాబట్టి పరమేశ్వరుడు మీరు ఏ కోరుకున్నా కూడా మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాడనమాట. ఇక ఒకరోజు అనుకూలంగా ఉంటే కనుక మీకు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన ఇలా చేసుకుంటూ ఉండండి. లలిత సహస్రనామాలు చదవండి. ఇంకా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి చక్కగా మంగళవారమే కాబట్టి ఉదయం చక్కగా నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని అలాగే ఇల్లంతా కూడా శుభ్రంగా లేకపోయినా, ఇంట్లో గొడవలు పడినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటారు. కాబట్టి నోటికి వచ్చినటువంటి అది ఏదైనా కానీ అంటే విడిచిపెట్టుకోవద్దండి అన్నాన్ని. ఈ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరుగులు అనేది ఉండదన్నమాట అని చెప్పి తెలుసుకోండి. అలాగే ఇంట్లో ధనవర్షం అనేది కూడా కురుస్తుంది. కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉండడం చూసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి అదృష్టం అనేది ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని మరలా మీకే జార విడుచుకోవడం అనేది మీ తప్పవుతుంది. కాబట్టి జీవితం పూర్తిగా మారిపోయేలాగా మీ మనసును అలాగే మీ మాట తీరును జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిదన్నమాట. అనవసరమైనటువంటి కోపాలకు వెళ్ళొద్దండి. ఎవరి విషయంలో గొడవలకు వెళ్ళొద్దండి. రేపటి రోజున మనం ఎంత గొడవలకు తక్కువగా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారికి అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది. కానీ దాన్ని మీరు ఏంటంటే కనుక బయటకు చూపించడానికి అసలు ఇష్టపడరండి. దాన్ని చాలా గోప్యంగా ఉంచుకుంటారు. అత్యాశ కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే అసలు అనిపించదు. అసలు అత్యాశ కూడా గురి కానటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. చాలా నీతి నిజాయితీగా ఉంటారు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడరు. అలాగే అనవసరమైనటువంటి విషయాల కోసం టైంని కూడా ఎక్కువగా స్పెండ్ చేయరు. ఎప్పుడు కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు. చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు. అది సర్వసాధారణం. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నది. వీరిని విస్మరించే వాళ్ళు అసలు నచ్చరండి. ఎందుకంటే చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండే తీరాలి. అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా కే మరియు వి ఈ లెటర్స్తో మొదలయ్యేటువంటి పేరున్న వ్యక్తులతో రేపటి రోజున తప్పకుండా మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని మరీ కూర్చున్నారు. కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకు తొక్కాలని చూస్తున్నారు. మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కనుక కొంతమంది చూసి ఓర్వలేక అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చేటువంటి ఆదాయం గురించి కానీ, లేదంటే మీకు ఇలా ఇంత సంపాదిస్తున్నారని కానీ ఎవరితో కూడా మీరు షేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక మీ బంధువులతో సంబంధాలు బలపడతాయన్నమాట. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం రేపటి రోజున జరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదన్నమాట. ఇక రేపటి రోజున మంగళవారం రోజున తప్పకుండా మీకు ఏది అనుకుంటే అది తప్పకుండా మీకు అంటే కొత్త పనులు ఏవైనా కానీ మొదలు పెట్టాలనుకుంటే చక్కగా మీరు మొదలు పెట్టుకోవచ్చు. మంగళవారం వద్దులేండి, బుధవారం రోజు పనులు మొదలు పెట్టుకోండి. మీకు చక్కగా అనుకున్న పనులన్నీ పూర్తిగా అవుతాయన్నమాట. బుధవారం రోజు మంచి రోజు చూసుకొని మీరు ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. ఇక ఈ మంగళవారం మీ జీవితంలో జరిగే సంఘటన సాధారణం కాదు. ఒక ఆడ వ్యక్తి, ఇద్దరు మగ వ్యక్తులు వీరి వల్ల తెలిసే నిజం మీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ ఆశ్చర్యం వెనుక దాగి ఉన్నది ఒక పెద్ద బోధ అనమాట. మీ నిశ్శబ్దంగా కష్టపడేవారు ఎవరి ముందు మీ బాధలు చెప్పుకోరు. కాబట్టి
ఆ భగవంతుడు కూడా ప్రతి కష్టాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి మంగళవారం కావడంతో హనుమంతుడిని తప్పకుండా స్మరించండి. మీ ఇంటి కుల దేవతను కూడా జ్ఞాపకం చేసుకోండి. చూశారు కదండి మకర రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.